నేను శ్రీహరి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. మీ లుక్ కిందలో క్యారెక్టర్ లేవండి, ఏమనుకోదు భీమా గారు అని చెప్పి. అయ్యా 10 రోజులు తిరిగాను. అభిమానంతో క్యారెక్టర్ కొట్టేసిండు. కలిసిన తర్వాత వీడియోస్ అని చూపించా హీరో గారు. సో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక మంచిగా చేస్తున్నావు ఇప్పుడు సినిమాలు అయితే. ఇప్పుడు సంక్రాంతికి ఏదో సినిమా కూడా ఉందంట కదా, నారి నారి నడమ మురారి అని, శర్వానంద్ గారి మూవీ. సార్తో కూడా చేస్తున్నావు అని చెప్పిన, అది కూడా ఓకే అయిందా? రీసెంట్ గా వస్తాద్ భగత్ సింగ్ కూడా కేరళ వెళ్ళి చేయడం జరిగింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో మంచిగా చేయబోతుంది. అంతే అంతే, ఇక తగ్గేదే లేదు. ఇక ఆయనకు డైలాగ్స్ ఎందుకండి, ఇలా చెయ్యలిపోతే సరిపోతుంది. అంతేనా? అంతే. నువ్వెప్పుడు మేము చేసేది రికార్డ్ చేస్తుంటావు కదనే, ఇప్పుడు మేము చేసేది కూడా రికార్డ్ చేయి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగడంటూ ఎవడైనా ఎగపడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యం వచ్చిన, గూండాలతో వచ్చిన, గ్రూపులతో వచ్చిన, పోర్టుకో లెక్కన పార్టుకు బలవుతాయి. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సీనియర్స్ కి మేము ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సీనియరే. అందరికైతే శనాతి. నేనైతే మళ్ళీ పారి ఇంకో మనిషిని తోలుకొచ్చిన. ఎవరనుకుంటారు? భీమా మల్లేష్ అన్న తగ్గేదిలే అనుకుంటా మళ్ళొచ్చిన అతనైతే కూర్చున్నాడు. అన్నతోని ఇంకా మంచి మంచి విషయాలు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నాం మంగమ్మ గారు, మీరు బాగున్నారా? బాగున్నా అన్న, నేనైతే మంచిగా ఉన్నా. ఇక మంగమ్మని మళ్ళా చూడనికి వచ్చిండు అన్న. ఇక ఇప్పుడైతే చూపిద్దాం, ఎందుకంటే సినిమా ముచ్చట్లు మస్తు ఉన్నాయి. మరి ఇక అవన్నీ మాట్లాడుకోవద్దా, మీకు వినిపియద్దా? చెప్పు అన్న. ఇప్పుడు మళ్ళా సినిమాలు చేస్తున్నావా కంటిన్యూగా? సినిమాలు చేస్తున్నామండి, చాలా బిజీగా ఉన్నాం. 2025 లో మర్చిపోలేనన్ని సినిమాలు, మరవకూడనటువంటి సినిమాలు చేసాం. అబ్బో. సో ముఖ్యంగా ఇంకొక విషయం, ఇప్పుడు మీ దగ్గర రావడానికి రీజన్ ఏంటంటే, మీ దగ్గర నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశాను కదా. సో ఇంటర్వ్యూ చేసినందుకు నాకు ఒక మంచి ప్లేస్ జరిగిందండి. అమ్మో, నా దేవనార్తి మంచిగా వచ్చింది అన్నట్టు. చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా. ఎందుకంటే నేను శ్రీహరి గారు అంటే నాకు చాలా ఇష్టం, అది మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో అక్కడ మనం మాట్లాడుతున్న సందర్భంలో శ్రీహరి గారి గురించి మీరు అడగడం, నేను చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను అతనితో, అంటే శ్రీహరి గారితో నేను క్యారెక్టర్ చేయలేకపోయాను, కానీ వాళ్ళ అబ్బాయితో మాత్రం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను చెప్పాను. అయితే అప్పుడు నేను ఏదైతే అది మాట్లాడినో తర్వాత నాకు ఇమీడియట్ గా నేను ఒక సినిమా అప్పుడు చెప్పారు ఆయనతో, అలా కొడుకుతో వస్తే చేస్తా అని చెప్పాను కదా. అయితే వాళ్ళ అబ్బాయి ఒక సినిమా స్టార్ట్ అవుతుందని చెప్తే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే. అయితే సరే నేను ఒక రోజు పిలుస్తారా, నువ్వు డైరెక్టర్ గారిని కల్పిస్తా అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ తిరుగుతున్నాను. నాకు డైరెక్టర్ గారు దొరకట్లే. వాళ్ళ లొకేషన్స్ అని, హీరో గారి దగ్గరికి వెళ్ళడం అని, స్టోరీ డిస్కషన్, చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. సో నేను దాదాపు ఒక 10 టైమ్స్ తిరిగాను. లక్కీగా ఆ 10 టైమ్స్ అప్పుడు దొరికాడు నాకు డైరెక్టర్ గారు. 10వ సారి నేను వెళ్తున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఆడిషన్ క్వశ్చన్ కూడా, ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతున్నావు ఆఫీస్ కి, ఏదైనా ఒక 2 సార్లు అయిపోతే నీకు అయిపోద్ది కదా అంటే, ఈ సినిమా నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను, సో అందుకని ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి, సో డైరెక్టర్ గారు నేను ఒకసారి కలవాలి అని చెప్పేసి తిరుగుతున్నాను బ్రదర్ అంటే చెప్తే, సరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నేను తిరిగా. డైరెక్టర్ గారికి నాకు విశ్వ గారు కల్పించారు. సో కల్పించిన తర్వాత అక్కడ సార్ దగ్గర కూర్చొని, సార్ నా పేరు ఇట్లా భీమా మల్లేష్ సార్, ఇట్లా పలానా సినిమాలు చేశానని చెప్పేసి అన్ని సినిమాలు చూపించడం జరిగింది. చూసిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, మీ లుక్ కిందలో క్యారెక్టర్ లేవండి, ఏమనుకోదు భీమా గారు అని చెప్పి. అయ్యా 10 రోజులు తిరిగాను, ఇక అవకాశం దొరికేటట్లేదే అనిపించి ఒకటి చెప్పారు, జెన్యున్ గా మనస్ఫూర్తిగా మనసులో వచ్చింది చెప్పేసి, సార్ ఈ సినిమా నేను ఎలాగైనా చేయాలి, ఎందుకంటే నాకు శ్రీహరి గారు అంటే చాలా చాలా ఇష్టం సార్, ఆయనతోనే ఎలాగో చేయలేకపోయాను, కానీ అలా బాబుతో చేయాలనేది నాకు కోరిక సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇంటర్వ్యూ ఉంది సార్ చూస్తారా అని చెప్పేసి క్యాజువల్ గా చూపించా, మీతో మాట్లాడిన ఇంటర్వ్యూ చూపించా. సో అందులో ఆ షార్ట్ లో నేను శ్రీహరి గారు అంటే ఎంత ప్రేమ ఉందో చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కదా క్యాచ్ చేశారు, ఆయన క్యాచ్ చేసి లేచి నిల్చొని, నేను కూడా అంత ప్రేమతోనే వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నాను నేను ఒక డైరెక్టర్ గా. సో నిన్ను చూస్తుంటే నీలో నాకు గుర్తొచ్చింది, అంటే నువ్వు నాకు గుర్తొచ్చినావు, నువ్వు చెప్పే నిజాయితీగా. సో ఈ సినిమాలో నీకు క్యారెక్టర్ లేదు, కానీ నీ క్యారెక్టర్ నేను ఇస్తున్నా. సో విశ్వ గారు మన భీమాకి మంచి క్యారెక్టర్ రాయండి, త్రోట్ ఉంటే రాయండి అని చెప్పడం జరిగింది. సో అందులో క్యారెక్టర్ డేట్స్ కూడా ఇప్పుడు జనవరిలో క్యారెక్టర్ వచ్చింది.
ద సేమ్ టైం రాకాష్ లో వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది, హీరో గారు ఉన్నారు ఒకసారి రా అని చెప్పి. సో లొకేషన్కి వెళ్ళగానే డైరెక్టర్ గారు చూసి, ఓ వచ్చినావా, నువ్వు వెళ్ళిపోకు, హీరో గారు నేను కల్పిస్తాను, నేను ఆల్రెడీ హీరో గారితో నీ గురించి మాట్లాడానని చెప్తే ఆయన కూడా నేను పిలవమన్నాడు, అందుకే పిలిచామని చెప్పారు. అప్పుడు చూపించినావా ఇక మరి? చాలా హ్యాపీ అనిపించింది. కలిసిన తర్వాత నేను ఇంటర్వ్యూ చేసింది, మీరు నా ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అని చూపించా హీరో గారికి. సో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మల్లేష్ నువ్వు కూడా ఈ సినిమాలో చేస్తున్నావు, సో నా డైరెక్టర్ గారు మీ గురించి ముందే చెప్పాడు, అందుకే కలుద్దాం అనుకున్నా, కలిసాం. సో ఏదైనా ఈ సినిమా నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు ఈ రోజు ఉందా అంటే లేదు సార్ మిమ్మల్ని కలుద్దాం అని వచ్చాను, కానీ ఇప్పటి నుంచి మీరు సినిమాలు ఇక నా వల్ల మరి అవకాశం వస్తే మరి నీ దాంట్లో వచ్చే రెమ్యునేషన్ ఏమన్నా నాకు ఇస్తావా? దాని ఏముందండి, తీసుకోండి. ఇయ్యాల్సిందే, ఇక నా వల్ల వచ్చింది కదా, మరి కొట్టేసిండు కదా మంచిగా. మీ వల్ల వచ్చింది అనేది ఒకటి పక్కన పెడితే నేను చాలా జెన్యున్ గా ట్రై చేశాను. సో అన్ని సినిమాలు అది మాత్రం నిజము. 10 సార్లు పోతే వచ్చిండట, మరి ఇక కాళ్ళు అరగలేవా, చెప్పులు అరగలేవా? ఇక మంచిగా చేస్తున్నావు ఇప్పుడు సినిమాలు అయితే. ఇప్పుడు సంక్రాంతికి ఏదో సినిమా కూడా ఉందంట కదా, నారి నారి నడమ మురారి అని, శర్వానంద్ గారి మూవీ. సో అందులో మీ ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. ఆ మూవీ 14 కి రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా. ఆ సినిమాని చూస్తే మీరు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అందులో మా సినిమా కూడా హిట్ అవ్వాలి. అందులో ఏం క్యారెక్టర్ చేశారు? అందులో నేను మెయిన్ లీడ్ చేశాను. ఒక విలన్ ఎపిసోడ్ కి మెయిన్ లీడ్ మలయాళీ ఆర్టిస్ట్ గా. సో మలయాళంలో డైలాగ్స్ ఉంటాయి, మలయాళీ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. 3 సీన్స్ ఉంటాయి, 3 సీన్స్ కి నేనే లీడ్. చాలా మంచి క్యారెక్టర్. సో ఆ సినిమా తర్వాత ఇంకొంచెం ఒక స్టెప్ పైకి వెళ్తానేమో చూడాలి. మంచిగానే జరుగుతుంది. ఇక మంగమ్మతానికి అత్తే అన్ని మంచిగా జరుగుతాయి. అంతే, మనస్ఫూర్తిగా మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా మేము ఉన్న చెప్తున్నాం కాబట్టి అది నాకు ప్లస్ అయింది. సో అందుకే మళ్ళీ సెకండ్ టైం ఎన్టీఆర్ సార్ తో కూడా చెప్తున్నావు అని చెప్పిన, అది కూడా ఓకే అయిందా? నేనే అండి, ఆ సినిమా గురించి మాత్రం అడగద్దండి. ఎందుకు అడగద్దు, చెప్పాలి కదా జరంతా. ఉంది చేస్తున్నాము, ఉంది, అది చెప్తాం. అది కూడా రివీల్ చేయద్దు ఇక ముందే, చెప్తాం. అంతేనా? రీసెంట్ గా వస్తాద్ భగత్ సింగ్ కూడా కేరళ వెళ్ళి చేయడం జరిగింది. సో అది కూడా ఇంతే. పవర్ స్టార్ తో నేను ఇంతవరకు చేయలేదు, సార్ తో అవకాశం కుదరలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ ఏమన్నా అంటే చెప్పండి సార్ అంటే, సరే అని చెప్పేసి కేరళ షెడ్యూల్ ఉంది ఒక 3 days అని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్ గా వెళ్ళి చేసొచ్చు. అందులో ఫైట్ సీన్ అందులో కూడా అదే ఇక ఫైట్ లాంటిదే, కానీ మంచి సీన్స్ పడ్డాయి, చాలా మంచి అనిపించింది, సాటిస్ఫాక్షన్ అయ్యారు. సో మొత్తానికి పవర్ స్టార్ సినిమాలో చేశాను, ఇది ఒక సాటిస్ఫాక్షన్. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో మంచిగా చేయబోతుంది, అంతే అంతే ఇక తగ్గేదే లేదు ఇక. మరి ఏమన్నా డైలాగ్ చెప్తావా మరి సార్వి? పవర్ స్టార్ ఇక ఆయనకు డైలాగ్స్ ఎందుకండి, ఇలా చెయ్యిపోతే సరిపోతుంది, అంతేనా? అంతే, ఇంకేం లేదు. సార్కి డైలాగులు అవసరం లేదు. సార్ ఒకసారి చెయ్యిలా వెళ్ళింది అనుకోండి, ఇక తెలుగు స్టేట్ లే కాదు మిగతా స్టేట్లన్నీ ఆయన వైపు చూపిస్తారు ఇక మస్తుగా. మంచిగా మా కోసం మా ప్రేక్షకులకి మరి ఇప్పుడు నారి నారిలో డైలాగ్ ఏదన్నా చెప్తే చెప్పు. నారి నారి నడవమురారిలో మలయాళంలో డైలాగ్ చెప్తారా? మళ్ళా 14th రిలీజ్ అంట, మళ్ళా వచ్చి కొట్టగల. అదేం కాదులేండి, ఎందుకంటే ఇప్పుడు మా సినిమా టఫ్ కాంపిటీషన్ లో రిలీజ్ అవుతుంది. సో ఎందుకంటే 6 సినిమాలు ఉన్నాయండి, పెద్ద సినిమాలు. అక్కడ రెబల్ స్టార్, అక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి గర్వం తీసినటువంటి మెగాస్టార్, అక్కడ ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారు. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంది, సినిమా మరి ఎట్లుండబోతుంది? అసలు మా అన్ని సినిమాలు బాగుంటాయి, అదే చెప్తున్నాను కదా, మా సినిమా కూడా చాలా బాగుంటది. ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి అనేది అందరికి స్పెషల్, మా శర్వా గారికి అయితే ఇంకా స్పెషల్. ఎందుకంటే సంక్రాంతికి రన్ రాజ రన్ ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయింది ఆ సినిమా. తర్వాత శతమానం భవత్ మీకు తెలుసు కదా, అది కూడా చాలా హిట్ అయింది. సినిమాలో కూడా చిన్న గ్లిమ్స్ వదిలేరు, సంక్రాంతి సెంటిమెంట్ అంటారు, సంక్రాంతి సెంటిమెంట్, అందులో చిన్న గ్లిమ్స్ కూడా వదిలేరు. ఫస్ట్ ఏంటంటే వెన్నకిషోర్ గారు హీరో గారు అడుగుతారు, ఇంత టఫ్ కాంపిటీషన్ లో కూడా నీకు అవసరం రావడం అంటే, ప్రతిసారి వర్కౌట్ అయింది కదండి, వర్కౌట్ అవుతుందని చూస్తున్నాను అని అంటారు. సో అది బాగా ప్లస్ అయింది, అలాగే వస్తున్నాం మేము కూడా. సో వర్కౌట్ అవుతుందని కోరుకుంటున్నాం కంపల్సరీ. ఇక డైలాగ్ అయితే చెప్పు మరి, మా ప్రేక్షకులను జర మురిపించి అలరించి మీ డైలాగ్ తో. మలయాళంలో చెప్తాను, దాని తర్వాత తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా చెప్పలు చేయి రికార్డు ఏమను, నన్ను ఉద్దేశిక్తి కొడితే రైట్ పడుతోకా. నువ్వు ఎప్పుడు మేము చేసేది రికార్డ్ చేస్తుంటావు కదనే, ఇప్పుడు మేము చేసేది కూడా రికార్డ్ చేయి, అది దాని మీనింగ్ అండి. సో థ్యాంక్ యూ. ఓకే, అలాంటి చాలా ఉన్నాయి సినిమాలో. భాష ఇక మీరు నేర్చుకున్నాడేనా? డైలాగులు అన్ని రాసిస్తారు, అది ఏ భాష అయినా కానీ నేర్చుకొని చెప్తారా? ఏ భాష అయినా కానీ మనకు తెలుగు ఆ భాష లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో రాస్తారు, మనకు తెలుగు కంఫర్ట్ కాబట్టి తెలుగులో నిజంగా రాస్తారు, రాసిస్తారు, రాసుకొని బట్టి అబ్బో చెప్పడమే. కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ దాని మీనింగ్ ఏంటో తెలుసుకుంటే మనం చెప్పడం ఈజీ అయిపోతుంది. వేరే లాంగ్వేజ్ కి మన లాంగ్వేజ్ కి అనుకోండి, ఆ డైలాగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ ఇంకా బాగా చేయొచ్చు. అట్లా అది ఏదో అతక పెట్టినట్టు ఉంటది ఇక, అంతే కదా, మీనింగ్ తెలియకపోతే ఏదో చేసాం కదా అన్నట్టు ఉంటది. సో అందుకే నేను ఏదైనా వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా అడుగుతా, సార్ అసలు దీని మీనింగ్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. దాన్ని బట్టి నేను
ఇక అన్న అయితే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతుండు. ఇక మళ్ళా పట్టుకత్తలేండి, ఏముంది ఇక ఎప్పుడు మనతానే ఉంటాడు. మంచిగా ఇంకొక డైలాగ్ చెప్పు సార్ వాళ్ళది, ఎవరిదన్నా చిరంజీవి సార్ది, బాలయ్య బాబుది, పవన్ కళ్యాణ్ది, ప్రభాస్ ది, అందరి కావాలి మరి, అందరికి సరే, అభిమానులు first ఉన్నారు మరి. మనకు జూన్ 19th ప్రభాస్ గారి మూవీ వస్తుంది, రాజాసాబ్. ఆ సాబ్ కదా, ఫస్ట్ రాజాసాబ్ గారి గురించి ఫస్ట్ ప్రభాస్ గారు డైలాగ్ చెప్తా. చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగడంటూ ఎవడైనా ఎగపడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌడజీ వచ్చినా, గూండాయిలతో వచ్చినా, గ్రూపులతో వచ్చినా, పోర్టుకో లెక్కన పాటుకు బలవుతాయి, కీరాలో ఎరుపు రంగు పూసుకొని కూటెత్తుతాయి. అమ్మో నెక్స్ట్ ఏంటి, మన మెగాస్టార్ చెప్పనా, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, బాస్ వస్తున్నాడు సైడ్ ఇచ్చేయండి. ఇక మాటలే అసలు మాట్లాడుకోవడాలు లేవు, మంచి డైలాగులు వస్తున్నాయి. అలాగా అందరి హీరోల సినిమాలు వస్తున్నాయి, అందరి సినిమాలు హిట్ అవ్వాలి. మొన్న రాజాసాబ్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గారు 100కి 100% ఆయన ఈ రోజు ఇండియాలో ది బెస్ట్ హీరో, నెంబర్ 1 హీరో అయ్యుండి చాలా గొప్ప మాట ఇచ్చాడు స్టేజ్ మీద. ఆయన ఏమన్నాడు, సీనియర్స్ కి మేము ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పాడు. అది చాలా గొప్ప మాట సార్. ఇంకా మీరు ఎంతో మంచి పోషణ కలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేముంది, ఇక మంచిగా మంచి మంచి సినిమాలతో ముందుకు వెళ్తున్నాం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా చేసుకోవాలని అయితే కోరుకుంటా. మంగమ్మ ఇవే ముచ్చట్లండి. ఇక మళ్ళీ నీ పట్టుకొస్తాం మీ తానికి. అప్పటిదాకా చూస్తూనే ఉండడు ఆర్ ఛానల్.